గత 2-3 సంవత్సరాలుగా ప్రేమించుకుంటూ తమ ప్రేమ బంధాన్ని ఎక్కడా బయటపెట్టకుండా ఎట్టకేలకు ఈ ఏడాది రివీల్ చేశారు అక్కినేని నాగచైతన్య, శోభిత. ఇక ఏప్రిల్లో 2022 నెలలో తమకు పరిచయమైందని తాజాగా ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు శోభిత. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. నాగచైతన్య ప్రేమలో ఉన్నారని, రహస్యంగా డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలొచ్చినా దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఈ ఏడాది ఆగస్టు 8న వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్న ఫోటోస్ సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. దీనికి తోడు ఈ ఫోటోస్ ని అక్కినేని నాగార్జున షేర్ చేయడంతో నిర్ధారణకొచ్చారు. అలా నాగచైతన్య, శోభిత రిలేషన్ లో ఉన్నారన్న వార్తలు నిజమయ్యాయి. ఎంగేజ్మెంట్ తర్వాత మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన ఈ జంట డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన వివాహ సెట్లో వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి ఇరువురు కుటుంబ పెద్దలు, సన్నిహితులు, సినీ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. అంతేకాదు దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందు వీరి వివాహం జరగడం ప్రత్యేక ఆకర్షణ. ఇకపోతే వివాహం అనంతరం అక్కినేని నాగార్జునతో కలిసి నూతన జంట శ్రీశైలం మల్లన్న బ్రహ్మరాంబికా దేవిలను దర్శించుకున్న ఈ జంట ఇప్పుడు పలు ఈవెంట్స్ కి వెళ్తూ సందడి చేస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఒక ఆంగ్ల మీడియాకు జంట ఇంటర్వ్యూ ఇచ్చిన వీరు తమ పరిచయం, ప్రేమ, పెళ్లి అన్ని ఎలా జరిగాయి అనే విషయంపై ఒక్కొక్కటిగా రివీల్ చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రేమించుకున్న తర్వాత మొదట ఎవరు తమ ప్రేమను ఎదుటివారికి ఎక్స్ప్రెస్ చేశారు అనే ప్రశ్నకి శోభిత ఊహించని సమాధానం తెలిపింది. సాధారణంగా సెలబ్రిటీలు వివాహం తర్వాత ఇలాంటి విషయాలపై పెద్దగా స్పందించరు, అసలు ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వరు. అయితే శోభిత మాత్రం ప్రత్యేకంగా చైతన్యతో తన బంధం ఎలా మొదలైంది అనే విషయాలు కూడా రివీల్ చేసింది. ఇకపోతే ఇదంతా బాగానే ఉన్నా కూడా ఇద్దరిలో ముందుగా ఎవరికి తమ ప్రేమ విషయాన్ని తెలియజేశారు అని ప్రశ్నిస్తే మాత్రం సైలెంట్ అయింది ఈ ముద్దుగుమ్మ. గోవా పర్యటనలో భాగంగా పెళ్లి ప్రపోజల్ వచ్చినట్టుగా తెలిపింది. కానీ ముందుగా ఐ లవ్ యూ అని చెప్పి బుట్టలో వేసిందెవరు అనే విషయాన్ని మాత్రం సస్పెన్స్ గానే ఉంచింది. ఇకపోతే హైదరాబాద్ నుండి తరచూ నాగచైతన్య, శోభిత కోసం ముంబైకి వెళ్లేవారట. అలా తొలిసారి చైతన్యని కలిసినప్పుడు అతను బ్లూ సూట్, తాను రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నాను అంటూ తెలిపింది. ఇక్కడ ఇంకో ప్రత్యేక కారణం ఉందని చెప్పాలి. ప్రేమికుల మధ్య తొలి కలయిక జీవితాంతం గుర్తుకుండాలి అంటారు కదా, అది ఇదే అంటూ తన మాటల్లో చెప్పుకొచ్చింది శోభిత. ఏదేమైనా అక్కినేని కొత్త కోడలు అన్నీ చెప్పింది కానీ అసలు విషయం చెప్పకుండా దాచేసింది అంటూ నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు.